రఘురాం బాబు గారు బయటికెళ్ళిపోవడం నా కళ్ళారా చూశాను. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. బావా, ఏంటి రమ్య? కళ్యాణి వంశీ భార్య అని తెలియదు కాబట్టి అత్తయ్య కళ్యాణియే తన కోడలనుకోవడంలో అర్థం ఉంది. అత్తయ్య ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు నిజం చెప్పకపోవడంలోనూ అర్థం ఉంది. కానీ నాకు అర్థం కాదు ఒకటే, నువ్వు నీ భార్యని తీసుకురాకుండా వంశీ కళ్యాణిని తీసుకొచ్చావేంటి? నీ భార్యని ఎందుకు తీసుకురాలేదు బావా? నాలుగేళ్ల క్రితం మనిద్దరికీ పెళ్లి చేస్తానని అత్తయ్య అంటే ఎవరో అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు. చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే ఇష్టం బావా. నువ్వో అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అత్తయ్యతో చెప్పాక నా ప్రేమని చంపుకున్నాను. సరే, అదొదిలే బావా. నన్ను పెళ్లి చేసుకోకపోయినా నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావనుకున్నాను. కానీ నీ భార్యని నీతో తీసుకురాకుండా మరొకరి భార్యని ఇంటి కోడలిగా అత్తయ్య ముందు నిలబెట్టావేంటి బావా? నాకు తెలిసి ఇలా ఎవరూ చేయరు. నువ్వు చేశావు అంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అవునా? అసలు ఏం జరిగింది బావా? నీ భార్య ఎక్కడుంది? ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? తను నీతో ఎందుకు రాలేదు? చెప్పు బావా. బావా, నువ్వు మౌనంగా ఉండడం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. జరగకూడదు ఏదైనా జరిగిందా? మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువని అంటారు. నీ మంచితనం చూసి ఓర్వలేని ఆ దేవుడు నీకేదో అన్యాయం చేశాడని నాకు అనిపిస్తోంది. ఏం జరిగింది బావా? చెప్పు బావా. ఏ ఒక్కరికో తప్ప గతం గుర్తులు అందరికీ చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. అలాంటి జ్ఞాపకాల్ని నేను మర్చిపోవాలనుకుంటున్నాను. నీతో గాని మరెవరితో అయినా గాని జరిగిపోయిందని చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. బాబా, నీ భార్యనయ్యే అదృష్టం లేకపోయినా నేను నీ మనిషిని బాబా. నాతో కూడా చెప్పకూడదా? చూడు రమ్య, నీ సంతోషం కన్నా నేను సంతోషంగా ఉండడం కోసం నీ ప్రేమను చంపుకున్నానని చెప్పావు.
నేను ఇలా సంతోషంగా ఉండాలనుకుంటే దయచేసి ఇలాంటి ప్రశ్నల్ని మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను బాధ పెట్టుకో. ఒంటరితనం అనేది ఆ దేవుడు నాకు వేసిన శిక్ష. అది అనుభవించక తప్పదు. బావ ఒంటరి వాళ్ళని చెప్తున్నాడంటే బావ జీవితంలో తన భార్య లేదన్నమాట. భగవంతుడా, నా మనసులో ఉన్న బావ మరొకరికి మనసిచ్చి నన్ను ఒంటరిదాన్ని చేసేశాడనుకున్నాను. ఇప్పుడు తను ఒంటరివాడని తెలిసింది. దాంతో బావకిప్పుడు కాకపోయినా రేపైనా భార్యనవుతానన్న ఆశ నాకు కలిగింది. ఇన్నాళ్ళు నా బావను నాకు దూరం చేసావన్న బాధతో నిన్ను కొలవడమే మానేశాను. నన్ను క్షమించి నా బావ నాకు భర్త అయ్యేలా దీవించు స్వామి. నువ్వు రాగానే ఎంత సంబరపడిపోయానో. నువ్విప్పుడు వెళ్ళిపోతుంటే ఇల్లంతా బోసిపోయినట్టు, నేనేదో పోగొట్టుకుంటున్నట్టు నా మనసంతా చాలా దిగులుగా ఉందమ్మా. అనారోగ్యంతో నేనెక్కువ దూరాల ప్రయాణం చేయలేను. తరచుగా వస్తూ ఉండండమ్మా. తీసుకోండమ్మా. నీకెన్నిచ్చినా ఏం చేసినా ఇంకా తక్కువే అనిపిస్తుందమ్మా. నేనత్తనని, ఇది నీ అత్తిల్లని ఎప్పుడూ అనుకోకమ్మా. ఇది నీ పుట్టిల్లనుకో. పుట్టింటినిచ్చి ఆడపిల్ల ఒట్టి చేతులతో వెళ్ళకూడదమ్మా. తీసుకో. రఘు, ఇలారా. రమ్య, తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? వద్దు. ఇవన్నీ నీకేనమ్మా. అత్తగా అధికారం నాదేనా, కోడలిగా ఈ ఇంటికి అలంకారం నువ్వే. ఈ ఇంటి బాధ్యతలు నీవే అయినప్పుడు ఈ ఇంటికి సంబంధించిన ప్రతిదీ నీదే అవుతుంది. వద్దనకమ్మా, తీసుకో. భగవంతుడు కొడుకును తప్ప కూతుర్నివ్వలేదని బాధపడేదాన్ని. నిన్ను చూశాక భగవంతుడు కోడలి రూపంలో కూతుర్నిచ్చాడని తెలుసుకున్నాను. నువ్వే ఇంటికి. అమ్మా, మాకు టైం అవుతుందమ్మా. అవునవును, మళ్ళీ వచ్చేస్తుంది. బయలుదేరండి. హోటల్స్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోద్దమ్మా. అన్నీ వండి కారులో క్యారియర్ పెట్టించాను. దారిలో ఎక్కడైనా ఆగి తినేయండి. కమలమ్మా, పచ్చళ్ళు, నెయ్యి, వడియాలు. అలాగేనమ్మా. ఇంకా ఏమైనా కావాలంటే. ఏం అక్కర్లేదమ్మా, మేం బయలుదేరతాం. సరే. కళ్యాణి, బయలుదేరమ్మా.
రఘు, ఉమ్, నా కోడల్ని కోపడ్డం గాని చిరాకు పడ్డం గాని చేశావో జాగ్రత్త. అలాంటిదేం ఉండదమ్మా. ఉంటే ఊరుకుంటాననుకున్నావా? వంశీ, పిఏగా నువ్వు మా అబ్బాయి బిజినెస్ పనులు చూసుకోవడం మాత్రమే కాదు, నీ యజమాని భార్య కూడా నీకు యజమానే అవుతుంది. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా, మీరేం భయపడాల్సిన పని లేదు. మేడం గారిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏరా, ఆ అబ్బాయి ఎంత చక్కగా చెప్పాడో చూసావా? భర్తవై ఉండి నువ్వు ఆ మాట చెప్పలేకపోయావు. బాగా చూసుకుంటానని నువ్వు నా కోడలి గురించి ఒక్క మాటైనా చెప్తే నేనెంత సంతోషపడతానో తెలుసా? అత్తయ్య, వర్జ్యం వచ్చేస్తుంది. వాళ్ళని బయలుదేరినివ్వండి. కళ్యాణి, రా కూర్చో. వెళ్ళొస్తానండి. జాగ్రత్తమ్మా. అమ్మవారి దయ, పంతులుగారి ఆశీస్సులు ఫలించి నువ్వు త్వరగా నన్ను నాయనమ్మని చెయ్యాలి. పంతులు గారు చెప్పిన ముహూర్తం దాటిపోతుంది. కూర్చో కళ్యాణి. జాగ్రత్తమ్మా, వెళ్ళు. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఆ, రా. బావా, నువ్వు వెనక, వంశీ ముందు కూర్చోవాలి. వస్తావమ్మా? వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే. ఆ? వస్తానండి. జాగ్రత్త. బంగారం లాంటి కోడల్ని ఇంతకాలం దూరం చేసుకుని చాలా తప్పు చేశాను రమ్య. నమస్తే అయ్యా. ఎంత ఎండలో ఎక్కడికయ్యా బయలుదేరారు? ఏం లేదురా, మన సాంబడు చెప్పులు కుట్టిస్తానంటాను. ఎందుకయ్యా, నేను తీసుకొస్తాను గాని మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా. ఎందుకు లేరా, నాకు కాస్త నడిచినట్టు ఉంటుంది కదా. అట్టాగేనయ్యా. ఈ విషయం ఎప్పటివరకు నాకు తెలియదురా. ఏ విషయం? నాగినీడు కూతురు విషయం. ఆ నాగిరెడ్డి కూతురు పెళ్లి చెడిపోయింది అనుకుంటున్నాం గానీ పెళ్లి కూతురు లేచిపోయిందన్న విషయం టైలర్ అప్పారావు చెప్పేదాకా నాకు తెలీదు. నిజమేనాలు తాగుంటదిరా, ఊరందరికీ తెలిసినా నీకు తెలియకుండా ఉందంటే ఈ దూరంగా ఉందే. మరి అదేరా, ఆ నాగినీడు ఊర్లో ఎవరు తప్పు చేసినా పంచాయతీ పెట్టి మరీ జరిమానాలు శిక్షలు వేస్తాడు. ఆయన ఇంట్లో తప్పు జరిగితే మాత్రం నోరు విప్పి ఎవరికి చెప్పలేదు. చూసావా? పెద్దోళ్ళ భాగవతాలు ఇలాగే ఉంటారా మరి. వాడు చేస్తేనేమో నిప్పు, మనం చేస్తేనేమో తప్పు. ఆయన ఇంట్లో జరిగింది కాబట్టి బయటికి రాకుండా ఇంట్లో కూర్చున్నాడు. అదేం మన ఇంట్లో జరిగితే అందరి ముందు తలదించుకొని నిలబడాల్సి వచ్చేది. అవునవును. నాగినాయుడు కూతురు చాలా పద్ధతి గల పిల్ల అనుకున్నాం. అలాంటి పిల్ల లేచిపోయిందంటే నమ్మబుద్ధి కావట్లేదురా. తప్పులు బయటపడే వరకు అందరూ పెద్ద మనుషులాగే కనిపిస్తారు. ఏ తప్పు జరగకపోతే అలాంటి పని ఎందుకు చేస్తుంది? పాపం కూతురు చేసిన పనికి నాగినేడు గారు ఊళ్ళో ముఖం చూపించలేకపోతున్నారా? చాలేవయ్యా, ఊళ్ళో వాళ్ళ తప్పుల్ని ఏలెత్తి చూపించే బదులు తానింట్లో జరిగిన తప్పుని సరిదిద్దుకోలేడా నాగినీడు గారు? నాగినీడి గారి కూతురు ఎవరితోనో లేచిపోయిందట కదా? అవును, నిన్న నాకు సుబ్బులు చెప్పింది. పరువు తీసిన కూతురు చచ్చిపోయిందనుకుని నాగినీడు గారు పిండం పెట్టేశారంట. పిండం పెట్టినంత మాత్రాన పోయిన పరువు తిరిగొస్తుందా ఏంటి? బాగా చెప్పావే. ఇంతకీ ఎందుకు వెళ్ళిపోయిందంటావు? ఏముంది, అయితే కొవ్వు లేకపోతే నవ్వు. ఇంకేం కాలం ఉంటుందదినా? మీరు నాతో మా ఊరు వచ్చినందుకు చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ విషయంలో మీరిద్దరూ కోఆపరేట్ చేసి ఉండకపోతే మా అమ్మ ఇంత త్వరగా కోలుకునేది కాదు. కానీ అమ్మ కారణంగా మీరిద్దరూ ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. మిమ్మల్ని కష్టపెట్టినందుకు సారీ. అయ్యో, మీరు మాకు సారి చెప్పడం ఏంటి సార్? ఎటువంటి రిలేషన్ లేకపోయినా మీరు మాకెంతో హెల్ప్ చేశారు. ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి మీరే కారణం. మాకు హెల్ప్ చేయబట్టే మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడ్డారు. అందుకే
ఇక మీదట మేము మీకు ప్రాబ్లం అవదలుచుకోలేదు. అందుకని అంబర్పేటలో నాకు రూమ్ ఉంది సార్, మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోతాం. వంశీ, పెళ్ళైన తర్వాత మీరిద్దరూ ఒక్కరోజు కూడా సంతోషంగా గడపలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏకాంతంగా ఉండాలనుకోవడం తప్పులేదు, అలా ఉండటం మంచిది కూడా. ఈ పరిస్థితుల్లో మీరిద్దరూ రూమ్కి వెళ్ళడం అంత సేఫ్టీ కాదు. నువ్వు కళ్యాణ్ గారిని తీసుకురాగానే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ వీరబాబు మనుషులు వచ్చారు. మీ పెళ్లి జరగకుండా ఆపి కళ్యాణ్ గారిని తీసుకెళ్లాలని చూశారు. మీకోసం ఈ ఊరొచ్చిన వాళ్ళు నీ రూమ్ అడ్రస్ తెలుసుకోరని గ్యారంటీ ఏంటి? ఈ సిచ్యువేషన్లో మీరిద్దరూ ఎక్కడో ఉండటం సేఫ్టీ కాదు. కొద్ది రోజులు మీరు ఇక్కడే ఉండండి. ఆ తర్వాత మీరిద్దరూ ఉండటానికి ఏదైనా మంచి షెల్టర్ ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, సామయ్య, దుర్గా. అయ్యగారు ఏంటయ్యా? మీ ముగ్గురికి ఒక ముఖ్య విషయం చెప్పాలి. అమ్మకి బాగాలేదని మేము ఊరెళ్ళేసరికి అక్కడ అమ్మ లేవలేక కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉంది. మంచం కూడా దిగలేని పరిస్థితిలో ఉన్న ఆ మనిషి కళ్యాణ్ గారిని చూడగానే లేచి కూర్చుంది. నా భార్య చనిపోయిందని అమ్మకు తెలియదు కాబట్టి వంశీ భార్య కళ్యాణ్ గారిని తన కోడలనుకుంది. కళ్యాణి గారు నా భార్య కాదని చెప్తే అమ్మకేమవుతుందని భయపడి నిజం చెప్పలేదు. నిజం చెప్తే తట్టుకోలేదు. ఈ విషయం నేను చెప్పేదాకా అమ్మకు తెలియకూడదు, అమ్మకు అనుమానం రాకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగేనయ్యా. కంగ్రాట్స్ ఆకాష్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఆకాష్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఆకాష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ ఆకాష్. థ్యాంక్ యూ సార్. నేను ఈ కంపెనీకి బాస్ని. ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా నా కంపెనీ, నా ఫ్యామిలీ, నా సంపాదన గురించి తప్ప నేను దేని గురించి ఆలోచించను. కానీ నువ్వు నా దగ్గర ఎంప్లాయీగా ఉంటూ సొసైటీ గురించి, చారిటీ గురించి ఆలోచిస్తున్నావంటే చాలా ఆనందంగా ఉందయ్యా నాకు. అనాథ పిల్లల సహాయం కోసం కోల్కతా వెళ్లి అక్కడ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమిక్రీ ప్రోగ్రాంలు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేశావంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఆశయం ఉన్న నీలాంటి వాడు నా కంపెనీలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు నువ్వు చేసే ఇలాంటి మంచి పనుల వల్ల మన కంపెనీకి కూడా చాలా మంచి పేరు వస్తుంది. అందువల్ల నా తరఫున, మన స్టాఫ్ తరఫున నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రియల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి సార్. కానీ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఉత్సాహం ఉంటే సరిపోదు సార్. కొందరు ప్రోత్సాహం కూడా కావాలి. అడిగిన వెంటనే లీవ్ ఇస్తూ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను. అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. లీవులు ఇవ్వడమే కాదు, నువ్వు చేసే ప్రతి మంచి పనికి నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్లు చెప్పడం కాదు, అక్కడ నీ ప్రోగ్రాం చూడటానికి మేమెవరం రాలేకపోయాం కాబట్టి అక్కడిచ్చిన పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మాకు చూపించాలి. అయ్యో, ఓకే ఓకే. రే, ఇది కొంచెం పట్టుకో. మన పాత ఆర్టిస్ట్ నటవిరాట్ రావు గోపాలరావు గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో హలో హలో, అందరికీ నమస్కారం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి అయ్యా, మరి మీరందరూ బెండకాయ గుర్తుకి ఓటేసి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. దయచేసి మీరందరూ నన్ను గెలిపించాలి. ఇలా అనగానే ఈ లోపల ఒక ఆవిడ వచ్చి నిన్నే ఎందుకు గెలిపించాలయ్యా అని అడిగింది. అద్గది, చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. పొలిటికల్ లీడర్ నయ్యాననుకో, ఫ్రీగా నా గురించి పేపర్లో రాసుకోవచ్చు, ఫ్రీగా టీవీలో చూపించుకోవచ్చు, మరి ఫ్రీగా గన్మెన్ సెక్యూరిటీ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఫ్రీగా ఫ్లైట్లు, విమానాలు కూడా ఎక్కేయచ్చు. ఫ్రీగా మైకులు పట్టుకుని ఇలా అనర్గళంగా గంటల తరబడి మాట్లాడేయచ్చు. ఫ్రీగా అసెంబ్లీలో బల్లలు గుద్ది గుద్ది మరీ మాట్లాడేయచ్చు. ఎగస్ పార్టీ నాయకుల్ని ఫ్రీగా తిట్టేయచ్చు. క్యాములు చేసుకుంటూ ఫ్రీగా. అయ్యా, మరేంటి
అలా కోట్లకు కోట్లు సంపాదించేయచ్చు. అందుకే అమ్మా నేను మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది అని అన్నారు. సూపర్ సూపర్ సూపర్. నట్టింట్లో ఆడది ఏడుస్తూ కూర్చుంటే ఇంటికి అరిష్టం అని తెలీదా? చచ్చిన వాళ్ళ గురించి బాధపడడంలో తప్పులేదు, కానీ రోజు ఇలా ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. వెళ్ళి టీ తీసుకురా. మనసు చంపుకొని ఎలా ఉండగలుగుతున్నారండి మీరు? ఆడది ఏడిస్తే అరిష్టం అంటున్నారు. ఆడదాన్ని ఏడిపించడం పద్ధతి కాదని మీకు తెలీదా? ఒక్కగానొక్క బిడ్డ, అది పుట్టగానే ఈ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని ఆనందంతో చెందులేశారు. ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు బట్టలు పెట్టి సంబరాలు చేశారు. దాన్ని మీ గుండెల మీద పడుకోబెట్టుకొని జోలపాటలు పాడారు. మీ భుజాలకెత్తుకొని ఆడించారు. కూతురు తుమ్మితే కంగారు పడిపోయి డాక్టర్ని తీసుకొచ్చేవారు. దానికి జ్వరం వస్తే బెంగ పెట్టుకొని ఏడ్చేసేవారు. అంత అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని ఎలా మర్చిపోగలిగారండి మీరు? శారదా!